This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Viday. You watching the YouTube channel. Guys, చూడండి మనకి PwC ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఎక్సలెంట్ బిగ్ 4 కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ అయినా సో PwC నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ డైరెక్ట్ హైరింగ్ అనలిస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. మిస్ అవుతూ చాలా మంచి ఆపర్చునిటీ మల్టిపుల్ లొకేషన్స్కి ప్రజెంట్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో రోల్ ఏంటి, అసలు స్కిల్ సెట్ అసలు ఏమడిగారు, ఎవరు దీనికి ఎలిజిబుల్ అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లేటెస్ట్ హైరింగ్స్ అన్ని కూడా మన యొక్క 3 ఛానల్స్లో రోల్ అయితే అవుతాయి కాబట్టి వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేశారంటే మనకి 3 యూట్యూబ్ ఛానల్స్ యొక్క లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టేసుకోండి గైస్. ఓకే, సో ఈరోజు మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఈ యొక్క ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మర్చిపోద్దు. ఓకే, సో ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ PwC ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. ఏది కుక్క ఇన్ఫర్మేషన్ ఉండదు, అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దామా, లెట్ స్టార్ట్ గైస్. మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ PwC యొక్క అఫీషియల్ పేజ్కి అయితే మనం అయితే వచ్చేస్తాం. ఇలా అయితే ఉంటుంది చూడండి ఒకసారి. ఇది PwC యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్. మనకి డేటా అనలిటిక్స్ అసోసియేట్ రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి మనకి హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా అండ్ ముంబై 3 లొకేషన్స్కి ప్రజెంట్ వీళ్ళకి అర్జెంట్ హైరింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో సిఆర్ మీకు ఇచ్చేస్తే మనకి ఈ యొక్క లొకేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తే చెక్ చేసుకోండి. అప్లైనో మనకి ఎనేబుల్లో ఉంది, ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి బిగ్ 4 కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ. సో మనకి కన్సల్టింగ్ ఫర్మ్ అని చెప్పొచ్చు మాట ఇది. సో మొత్తం ట్యాక్సేషన్ అంతా కూడా వీళ్ళైతే చేస్తుంటారు. ఓకే, సో మనకి చూస్తే అసలు యాజ్ అసోసియేట్గా మీరు చేయాల్సిన ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ చూద్దాం ఒకసారి క్లియర్గా చూస్తే. యాజ్ అన్ అసోసియేట్ యూ విల్ వర్క్ ఆన్ పార్ట్ ఆఫ్ టీమ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వర్స్, help to solve a complex business issues from strategy to execution అని కూడా మెన్షన్ చేశారు. ఇలా కిందకు వచ్చేస్తే యాజ్ ఏ డేటా అనలిటిక్స్ అసోసియేట్గా సో మీరు ఏం చేస్తారంటే మేజర్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఎబిలిటీ టు ఇంట్రెస్ట్ అండ్ లెర్న్ అండ్ న్యూ టెక్నాలజీస్, డెలివరీ క్లయింట్ టెక్నాలజీ నీడ్స్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ అని ఇచ్చారు. సో కమ్యూనికేటింగ్ క్లియర్లీ వెన్ రైటింగ్, స్పీకింగ్ అండ్ ప్రెజెంటింగ్ ద ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్ అని ఇచ్చారు. మేజర్గా మీరు SQL మీద, పైథాన్ మీద వర్క్ చేస్తారు. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ ఆర్ డేటా విజువలైజేషన్ టూల్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు. అంతా డేటాని ప్రాపర్గా అనలైజ్ చేయడం, డేటాని ప్రాపర్గా ప్రజెంట్ చేయడం, విజువలైజ్ చేయడం మీరైతే చేస్తారన్నమాట. మీకు కనుక యాలిటిక్స్ కానీ, ట్యాబ్లూ కానీ ఆర్ పవర్ BI ఇందులో ఏ టూల్ వచ్చినా సరే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. అకౌంటింగ్ ఏమైనా నాలెడ్జ్ ఉందనుకోండి, యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. గుడ్ టు హ్యావ్లో మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఏమైనా రిస్క్ మేనేజ్మెంట్లో కానీ, క్లౌడ్ ఎక్స్పర్టైజ్ కానీ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, చెక్ చేసుకోండి గైస్. మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ విల్ ప్రొవైడ్ you to opportunity to assist clients in developing analytics and technology solutions with the help them to detect, monitor and predict risk. సో వీళ్ళ యొక్క క్లయింట్ని యొక్క ఏమైనా రిస్క్స్ ఏమైనా ఉన్నా సో డిటెక్ట్ చేయడం కోసం, మానిటర్ చేయడం కోసం, ప్రెడిక్ట్ చేయడం కోసం ఈ అనలిటిక్ అసోసియేట్స్ని వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, అందుకే బెస్ట్ డేటా అనలిటిక్స్ టూల్స్ యూస్ చేసి మీరైతే డేటాని అనాలిసిస్ చేసి మీరైతే డేటాని విజువలైజ్ చేసి ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇచ్చారు చూడండి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో ఎవరైతే BE BTech చదివారో, నెక్స్ట్ MCA చదివారో రిప్యూటెడ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో వాళ్ళంతా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీరైతే శాలరీ నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ హైరింగ్ కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై అయితే చేయండి. ఎవరైతే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ గైస్. ఓకే, వన్స్ అప్లై చేయండి. మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే మీకు ఒక అసెస్మెంట్ లింక్స్ అయితే మీరైతే రిసీవ్ చేసుకునే ఛాన్స్ అవుతుంది. వెంటనే కాకపోయినా అందరికీ కలిపి ఒకేసారి పంపిస్తారు. ఆ యొక్క అసెస్మెంట్ లింక్ కనుక మీరైతే క్లిక్ చేసి తొందరగా అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేయండి. అందులో కనుక క్వాలిఫై అయితే హైయెస్ట్ మార్క్స్ తోటి మీకు ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ ఒక HR రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఓకే, మంచి హైరింగ్ గైస్. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.